అన్నదాత సుఖీభవ ఆ రోజు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఈరోజు మరి రైతాంగానికి సంబంధించినటువంటి అకౌంట్లో జమ చేస్తున్నామనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు 14-19 ఇస్తే మరి 19-24లో మీరు చూశారు రైతు రథాల మాట నుంచి కనీసం పరకం ముక్క కూడా 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనటువంటి స్థితి. ఏదైతే వ్యవసాయాన్ని మూత వేసేటువంటి విధంగా రైతులు దగా మోసం చేసేటువంటి విధంగా గత 5 సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి రైతు కష్టపడినటువంటి పంట ధాన్యం 6 కాలం పగలనక రాత్రనక ఎండనక ఓననక కష్టపడి మనం పంట పండిస్తే ఆ పండించినటువంటి పంటను అమ్ముకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో గత పాలన ఒక్కసారి గుర్తు చేసుకోమంటూ ఉన్నా. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రైతు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవేళ ధాన్యం మీరు ఏ మిల్లుకి కావాలంటే ఆ మిల్లుకి, మీరు నచ్చినటువంటి మిల్లుకి ఈవేళ ధాన్యం కోరుకునేటువంటి వెసులుబాటు ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ధాన్యం అమ్మినటువంటి 24 గంటల్లోనే మీ అకౌంట్ లో జమ చేసేటువంటి విధంగా ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి 1,600 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతాంగానికి తీర్చినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా గత ప్రభుత్వం అంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగా విధానాలతోటి గత పాలన సాగితే ఇది రైతు ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేసిందనే దానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు అన్నదాత సుఖీభావ కింద రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రైతుల అకౌంట్ లోకి 2,000 రూపాయలు, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల అకౌంట్ లోకి 5,000 రూపాయలు మొదటి విడతగా 7,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండో విడతలో మళ్ళీ 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, ఈ రకంగా మొత్తం 20,000 రూపాయలు ఆ అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్నందుకు, మరి దీనికి సహకరిస్తున్నందుకు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రభుత్వానికి పూర్తి అండదండలు అందిస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మన ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, ఇలా ప్రతి ఒక్కరికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా రైతాంగం తరఫున ధన్యవాదాలు.